ఓయూ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దమ్ముంటే పోలీసులు గన్మెన్లు లేకుండా ఓయూకు రావాలన్న హరీష్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. తాను మళ్లీ ఓయూకొస్తానని, డిసెంబర్లో ఓయూ ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెడతానని, మీటింగ్ పెట్టిన రోజు క్యాంపస్లో ఒక్క పోలీస్ కూడా ఉండరన్నారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి, ఇనుప కంచెలు పెట్టి, పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు. నేను వస్తా.